నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మను రప్పించదను. భారతదేశంలో ఒక గోత్రం వారు మరుగుపడి ఉన్నారట. ఈ మణిపూర్లో ఉన్నారట. వారు దాదాపు వారికి స్వాతంత్రము రాకమునిపే చెల్లా చెదురై వచ్చేసారట. వారి కొరకు గొప్ప వాగ్దానము, నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూరుస్తాను అని. దాదాపు 1200 మందిని DNA టెస్టుల ద్వారా ప్రూఫ్ చేసి ఇశ్రాయేల్ దేశమునకు పంపించారట. ఇంకా 6000 మంది ఉన్నారట. ఈ 6000 మందిని కూడా తిరిగి చేర్చుటకు ఎంతో ప్రయాస, ఎంతో ధనము, ఎంతో గవర్నమెంట్ రూల్స్, DNA టెస్టులు ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి. ఇవన్నీ జరగాలి. వారి దేశమునకు ప్రభు తిరిగి సమకూర్చుకుంటాను. మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. మీ స్వదేశం అంటే ఇశ్రాయేలునకు. ఐ విల్ టేక్ యూ ఫ్రమ్ అమాంగ్ ద హీదెన్ అండ్ గ్యాదర్ యూ అవుట్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అండ్ విల్ బ్రింగ్ యూ ఇన్ టు యువర్ ఓన్ ల్యాండ్. అయితే వీరు అపవిత్రపరచబడ్డారు కదా, వీరు అపవిత్రమైపోయారు కదా, వారిని ఎలాగా బాగు చేస్తాడట ప్రభు? 36:25 యెహెజ్కేలులో, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేస్తాను. మీకు నూతన హృదయమును ఇచ్చుదను, నూతన స్వభావం మీకు కలగచేసేదను. కొత్తగా భాష, కొత్తగా ఆరాధన, అక్కడ ఆహారము, అక్కడ అలవాట్లు, ఇవన్నీ కూడా నేర్పించే తర్బీదు చేసే కేంద్రాలను నెలకొల్పి అక్కడ వారిని ఆ విధంగా తర్బీదు చేసి వారిలో కలుపుకుంటూ ఉన్నారు. నూతన జీవితం, ఇది క్రొత్త క్రియ. హల్లెలూయా! ఇది నూతనమైన క్రియ. కాబట్టి పాత వాటిని అన్నిటినీ కూడా మర్చిపోండి. అవి జ్ఞాపకం చేసుకోవద్దు. అవి మాత్రం కూడా జ్ఞాపకము చేసుకోవద్దు. ఎందుకనంటే మీరు అలసిపోయారు, సొలిసిపోయారు, మీరు ఎంతగానో నలిగిపోయి ద్వేషించబడ్డారు. అయితే ప్రభు ఏమని చెప్తున్నాడు? నేను మిమ్మల్ని తిరిగి నా హక్కునకు, మీ